వందే మాతరం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. 6 నెలలు మాయమైన భర్త, అత్తగారు వెతకమని పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగే కోడలు. కానీ చివరికి బయటపడిన నిజం కేసును మొత్తం తలకిందులు చేసింది. 2022 ఆగస్టు 29 అస్సాం రాష్ట్రం గౌహతి నగరం నూన్మతి పోలీస్ స్టేషన్. ఉదయం 10:35. 32 ఏళ్ల వందన కలిత కంగారుగా స్టేషన్లోకి వచ్చి ఫిర్యాదు చేసింది. నా భర్త అమర్, నా అత్తగారు శంకరి నెల రోజులుగా కనిపించడం లేదు అని. మొదట ఇది ఒక సాధారణ మిస్సింగ్ కేసులా కనిపించింది. అత్తగారు వేరే అపార్ట్మెంట్లో ఒంటరిగా ఉంటే భర్త వేరే చోట ఉండేవాడు. ఇద్దరి ఫోన్లు స్విచ్ ఆఫ్. ఇరుగు పొరుగు వాళ్ళు కూడా చాలా రోజులుగా కనిపించలేదని చెప్పారు. విచిత్రం ఏంటంటే వందన మాత్రం తరచూ పోలీస్ స్టేషన్కి వచ్చి పోలీసులపై ఒత్తిడి పెంచుతూ ఉండేది. 6 నెలలు గడిచాయి. ఏ క్లూ లేదు, ఏ ఆచూకీ లేదు. 2023 ఫిబ్రవరి 14న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం రంగంలోకి దిగింది. అక్కడి నుంచి కేసు అసలు దిశ మారింది. మొదట క్లూ ఫోన్ లొకేషన్. శంకరి ఫోన్ జూలై 23 రాత్రి ఆమె అపార్ట్మెంట్ దగ్గర స్విచ్ ఆఫ్. అమర్ ఫోన్ ఆగస్టు 17 రాత్రి అతని ఇంటి దగ్గర స్విచ్ ఆఫ్. రెండో క్లూ సీసీటీవీ. ఆ 2 రోజుల్లోనూ ఒకే తెలుపు రంగు టాక్సీ కార్ అర్ధరాత్రి వచ్చి తెల్లవారుజామున వెళ్ళినట్లు రికార్డ్ అయింది. ఆ కారులో వందన ఉన్నట్లు కూడా గుర్తించారు. ఇక మూడో క్లూ ఏటీఎం. అత్తగారింట్లో నగలు, డబ్బు అలాగే ఉన్నాయి, కానీ ఏటీఎం కార్డ్ మిస్సింగ్. బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చెక్ చేయగా ఆ కార్డు నిరంతరం వాడుతున్నట్లు తేలింది. ఏటీఎం, సీసీటీవీ చూసిన పోలీసులకు షాక్. డబ్బులు విత్డ్రా చేస్తోంది వందన. దర్యాప్తు మరింత లోతుగా సాగింది. అప్పుడు బయటపడింది మరో నిజం. వందనకు ఒక టాక్సీ డ్రైవర్తో వివాహేతర సంబంధం ఉంది. డబ్బు సమస్యలు, ఆస్తి ఆశ, వ్యక్తిగత విభేదాలు ఇవి కలిసి ఒక ప్రమాదకరమైన ప్లాన్కి దారితీశారు. పోలీసులు అరెస్టు చేసి ఆధారాలు ముందు పెట్టగానే ఆమె భయపడలేదు. ప్రశాంతంగా కళ్ళు మూసుకొని నవ్వింది. ఆ తర్వాత ఆమె నేరాన్ని ఒప్పుకుంది. మొదటి హత్య జూలై 2022. ప్రియుడు మరియు అతని స్నేహితులతో కలిసి అత్తగారింటికి వెళ్ళి దాడి చేసి హత్య చేసింది. ఆ తర్వాత శరీరాన్ని ముక్కలుగా చేసి ప్లాస్టిక్ బ్యాగుల్లో సర్దేశారు. దయ్యాలు కూడా వణికిపోయే విషయం ఏంటంటే ఆ శరీర భాగాలను పక్కనే పెట్టుకొని ఆ రాత్రంతా ఏమీ తెలియనట్టు హాల్లో కూర్చొని టీవీ చూస్తూ గడిపారు. తర్వాత వాటిని మేఘాలయ అటవీ ప్రాంతంలో పారేశారు. రెండో హత్య ఆగస్టు 17, 2022. మత్తులో ఉన్న భర్త అమర్పై ఇనుపరాడుతో దాడి చేసి అతడిని కూడా హత్య చేసి శరీరాన్ని ముక్కలు చేశారు. తర్వాత వాటిని మేఘాలయ సరిహద్దు అటవీ ప్రాంతంలో పడేశారు. ఇదంతా పూర్తయ్యాక వందన ఏమీ తెలియనట్టు నటించింది. పుట్టింట్లో ఉన్నానని అబద్ధం చెప్పింది. పోలీసులకు ఫిర్యాదు చేసింది. అత్తగారి ఏటీఎం కార్డు వాడుతూ నెలల పాటు డబ్బులు తీసుకుంది. కానీ ఒక చిన్న తప్పు ఆమెను పట్టించింది. తాను పుట్టింట్లో ఉన్నానని చెప్పిన రోజుల్లోనే ఆమె ఫోన్ సిగ్నల్ హత్య జరిగిన ప్రాంతాల్లో నమోదైంది. అక్కడితో మొత్తం నాటకం కూలిపోయింది. 2023 మే 23న ఛార్జ్షీట్ దాఖలైంది. అయితే ఫోరెన్సిక్ రిపోర్ట్ల ఆలస్యం కారణంగా 2023 నవంబర్లో 3 నిందితులకు బెయిల్ మంజూరైంది. అత్తను భర్తను కిరాతకంగా హత్య చేసి నెలల పాటు పోలీసుల ముందు అమాయకంగా నటించిన వారు ఇప్పుడు సమాజంలో సాధారణంగా తిరుగుతున్నారు. ప్రశ్న ఒక్కటే, నిజంగా ప్రమాదకరమైన వ్యక్తులు ఎప్పుడు బయటకి భయంకరంగా కనిపించరా? ఇలా భయంకరమైన తప్పులు చేసిన వాళ్ళకు బెయిల్ని మంజూరు చేసి సమాజంలో తిరగనిస్తే తప్పు చేయాలి అనుకునేవాడు ఎందుకు భయపడతాడు? మీరు చెప్పండి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు చేసే ₹1 సహాయం కూడా ఈ ఛానల్ ఇంకా ముందుకెళ్ళడానికి, మంచి మంచి కంటెంట్స్ని మీ ముందుకు తీసుకురావడానికి మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. సో ప్లీజ్ ఒక ఆడపిల్ల సంకల్పానికి ఆర్థిక చేయూత ద్వారా దాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి అవకాశాన్ని కల్పించండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.